ఈ వీడియోని మీకు సమర్పిస్తున్నవారు జైరాత్ స్టీల్. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాను భారత్ ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. 1950లో ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నోతో ప్రారంభమైన ఈ చీఫ్ గెస్ట్ సాంప్రదాయం కేవలం ఒక వేడుకగానే కాకుండా భారతదేశపు వ్యూహాత్మక దిశను, దౌత్య ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పే ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. జోసెఫ్ నెయ్ ప్రతిపాదించిన సాఫ్ట్ పవర్ సిద్ధాంతానికి అనుగుణంగా మిలిటరీ పవర్ లేదా ఫైనాన్షియల్ ప్రెషర్ ను ఉపయోగించకుండా తన విలువలు, సంస్కృతి, రాజ్యాంగ ప్రాధాన్యత ద్వారా ఇతర దేశాలను ఆకర్షించే గొప్ప అవకాశమిది. ముఖ్యంగా 2014లో నరేంద్ర మోదీ ప్రధాని తర్వాత ఈ వేడుకలకు దౌత్యపరమైన ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది. ఇది భారతదేశపు స్ట్రాటజిక్ అటానమీని చాటి చెప్పే సింబాలిక్ డిప్లొమసీగా మారింది. నిజానికి కోల్డ్ వార్ టైంలో ఈ గెస్ట్లను ఎంపిక చేయడం చాలా ఈజీగా ఉండేది. అప్పట్లో భారత్ ఎక్కువగా కొత్తగా స్వాతంత్ర్యం పొందిన పోస్ట్ కలోనియల్ దేశాల నాయకులను ఆహ్వానించేది. అయితే 1979లో అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ ఫ్రెషర్ ను రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం ఒక అరుదైన సంఘటనగా నిలిచింది. ఎందుకంటే జనవరి 26 ఆస్ట్రేలియాకు కూడా నేషనల్ డే. ఇక 2014 తర్వాత భారతదేశం తన విధానాన్ని మల్టీ అలైన్మెంట్ దిశగా మళ్లించింది. 2014లో జపాన్ ప్రధాని షింజో అబే రాకతో యాక్ట్ ఈస్ట్ పాలసీకి ప్రాధాన్యత వచ్చింది. 2015లో మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆహ్వానించడం ద్వారా అగ్రరాజ్యంతో పెరుగుతున్న రక్షణ ఒప్పందాన్ని భారత్ ప్రపంచానికి చూపించింది. అదేవిధంగా ఫ్రాన్స్ ను అత్యంత నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా గుర్తిస్తూ 2016-2024లో ఆ దేశ అధ్యక్షులను ఆహ్వానించింది. 2017లో యుఏఈ క్రౌన్ ప్రిన్స్ ను ఆహ్వానించడం ద్వారా పశ్చిమాసియాలో ఇంధన భద్రతను బలోపేతం చేసుకుంది. 2018లో ఏకంగా 10 ఆసియన్ దేశాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రపంచ దౌత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. కోవిడ్ తర్వాత 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సిసిని, 2025లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించడం ద్వారా గ్లోబల్ సౌత్ నాయకత్వాన్ని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చింది. రష్యా తన విక్టరీ డే పరేడ్ల ద్వారా, చైనా తన సైనిక కవాతుల ద్వారా ప్రపంచానికి ఎలాంటి సందేశాలు ఇస్తాయో భారత్ కూడా తన జాతీయ గుర్తింపును దౌత్య సాధనంగా వాడుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పునరాగమనంతో గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. ట్రంప్ అనుసరించే వాణిజ్య విధానాలు, మిత్రదేశాల కూటములపై ఆయనకున్న సందేహాలు, ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా మిడిల్ పవర్స్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల క్లిష్ట సమయంలో 2026 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా యూరోపియన్ యూనియన్ నాయకత్వాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకమైన చర్య. యూరోప్ కూడా ప్రస్తుతం అమెరికాపై అతిగా ఆధారపడకుండా తన సొంత మార్గాన్ని వెతుక్కుంటోంది. ఈ ఆహ్వానం ద్వారా భారత్ కేవలం పాశ్చాత్య దేశాల కూటమిలో ఒక భాగంగా మాత్రమే కాకుండా వివిధ దేశాలతో సమానంగా పనిచేయగల స్వాతంత్ర దేశంగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. ఈ వేడుక భారత్ ఒక ఆత్మవిశ్వాసం కలిగిన స్వాతంత్ర వ్యూహాత్మక శక్తిని నిరూపిస్తుంది.